ఇప్పుడైన తాజా వార్త ఏపీని మరో మూడు రోజులు వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది అల్పపీడనంగా బలహీనపడనుంది. తర్వాత పశ్చిమంగా మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా కదులుతూ బుధవారం నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక మరోవైపు మంగళవారం అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బుధవారం నాటికి ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ గురువారాల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా మారుతుందని, గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్, ఏపీకి సంబంధించి చూసుకుంటే మరో 3 రోజులు వర్షాలు ముంచెత్తనున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఈ మత్స్యకారులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ఇప్పటికే మనం చూసాం, ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారినటువంటి సందర్భంలో గడిచినటువంటి 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడడం జరిగింది. తిరిగి మళ్ళీ ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలో మరొకసారి అల్పపీడనం ఉంటుందన్న హెచ్చరికలను అయితే భారత వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీన అండమాన్ పరిసరాల్లో ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ బుధవారం నాటికి ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని కారణంగా కోస్తా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సందర్భంలో సముద్రంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కారణంగా అలలు ఉవ్వెత్తున పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. గడిచినటువంటి ఒడిశా, అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్ర వచ్చినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా సముద్రం అల్లకల్లంగా మారినటువంటి సందర్భంలో మత్స్యకారులు ఆ వేటకు వెళ్లకుండానే ఉన్నారు. ఇప్పుడు మరొకసారి అలర్ట్ జారీ చేయడంతో కొంత ఇబ్బందికర పరిణామాలు మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అయితే భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్.